హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బేసిక్ ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మరో ముఖ్యమైన ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్ వచ్చాం. హైదరాబాద్లోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఈఎస్ఐసిలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 133 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఖాళీల వివరాలు చూసినట్లయితే స్టెనోగ్రాఫర్ 21, అప్పర్ డివిజన్ క్లర్క్ సంబంధించి 112 ఖాళీలు ఉన్నాయి. వీటికి అర్హతలు చూసినట్లయితే స్టెనోగ్రాఫర్కి వచ్చేసి ఇంటర్మీడియట్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత ఉండాలి. మరి అలాగే హిందీ, ఇంగ్లీష్, స్టెనోగ్రఫీ నిమిషానికి 80 పదాల వేగం ఉండాల్సి ఉంటుంది. మరి అలాగే కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాల్సి ఉంటుంది. మరి యూడీసీ అప్పర్ డివిజన్ క్లర్క్ వచ్చేసి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది. మరి అలాగే కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాల్సి ఉంటుంది. వీటికి వయసు పరిమితి చూసినట్లయితే 2019 ఏప్రిల్ 15 నాటికి 18 నుంచి 27 సంవత్సరాల లోపు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. రిజర్వేషన్ అభ్యర్థులకు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అనగా ఓబీసీ వారికి 3 years ఏజ్ రిలాక్సేషన్, ఎస్సీ ఎస్టీ వారికి మ్యాక్సిమం 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. మరి ఎంపిక విధానం చూసినట్లయితే స్టెనోగ్రాఫర్ పోస్టుకు వచ్చేసి తొలుత 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్సివ్, రీజనింగ్ ఎబిలిటీ మరియు జనరల్ అవేర్నెస్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. తుది జాబితా రూపకల్పనకు ఇందులో సాధించిన మార్కులను పరిగణలోకి తీసుకుంటారు. రెండో దశలో కంప్యూటర్ స్కిల్ టెస్ట్ మరియు స్టెనోగ్రఫీ సంబంధించి టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మరియు ఇప్పుడు యూడీసీ అప్పర్ డివిజన్ క్లర్క్ సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసినట్లయితే తొలి దశలో ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది. ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రహెన్సివ్ విభాగం నుంచి ప్రశ్నలు రావడం జరుగుతుంది. ఇందులో అర్హత సాధించిన వారికి 200 మార్కులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. తుది జాబితా రూపకల్పనకు మెయిన్ మార్కులను పరిగణలోకి తీసుకుంటారు. మూడో దశలో కంప్యూటర్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. మరియు అలాగే ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవడం లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయబడుతుంది. అభ్యర్థులు అక్కడి నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాన్ని తెలుసుకోవచ్చు. మరియు అలాగే దరఖాస్తు ఫీజు వివరాలు చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మెన్ మరియు మహిళా అభ్యర్థులకైతే 250 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. అదే జనరల్ అండ్ ఓబీసీ అభ్యర్థులు అయితే 500 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 15, 2019 లోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో 133 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వివరాలు. మీకు ఏమైనా డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి, రిప్లై పడుతుంది. మరికొన్ని ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ కోసం మన బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.